కవిత గారు మాట్లాడినటువంటి పదాలు ఏదైతే ఉన్నాయో ఒక సినిమా టైటిల్ అది. ఇడుపు కాగితం అనేది ఒక సినిమా టైటిల్. వాస్తవానికి దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఆమెకు లేదు. సినిమా అర్థం బేసిక్ గా ఇడుపు కాగితం అని అంటే మరి అందరికన్నా ఎక్కువ ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ బలంగా ఇడుపు కాగితం అనే టైటిల్ కి పేరు తెలిసినటువంటి వ్యక్తి కవిత గారే. ఎందుకనంటే ఏ కాగితం ఒప్పందం ఎక్కడ నీకు ఇడుపు కాగితం రాపించుకొని లిక్కర్ లో క్లీన్ రాణిగా లిక్కర్ రాణి అనే పేరు తీసుకొని క్లీన్ రాణిగా బయటకు వచ్చారన్నది సమాధానం కవిత గారు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇకపోతే ఏ వ్యక్తుల గురించి అయితే ఉన్నతమైన వ్యక్తుల గురించి మాట్లాడితే 4 రోజులు మన గురించి ట్రోల్ చేశారు, లేకపోతే దాని ద్వారా మనకు యూట్యూబ్లలో కావచ్చు, లేకపోతే పార్టీ పరంగా కవిత గారి పేరు 10 మంది నోట్ల ఎక్కడైతే మెదులుతాదనే ఒక ఆలోచన విధానంతో ఈ మధ్యన అందరికీ ఒక ట్రెండ్ అయిపోయింది. ప్రతి లో కేటగిరీ వ్యక్తులందరూ కూడా సమాజంలో తిరస్కరించినటువంటి వ్యక్తులు రాజకీయంగానే కావచ్చు, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైన వ్యక్తులు అని చెప్పి చెప్పుకున్న వ్యక్తులు, సమాజం తిరస్కరించిన వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైతే వాక్యాలు చేస్తే ఖచ్చితంగా ఒక 4 రోజులు మాకు పూట గడుస్తుంది, 4 రోజులు మాకు వ్యూస్ పెరుగుతాయి, 4 రోజులు మా యూట్యూబ్ ఛానల్లో డబ్బులు వస్తాయనే ఒక కొత్త ట్రెండ్ ఈ మధ్యన మీకు తయారవుతుంది. మీరు కూడా చూస్తూ ఉన్నారు గత 2 నెలల నుంచి కూడా. ప్రతి దాంట్లో కూడా అసలు సంబంధం లేదు. వాస్తవానికి ఇప్పుడు కవిత గారు అక్కడ ఉన్నటువంటి సందర్భం వేరు, ఆమె అక్కడ చెప్పాల్సిన సందర్భం వేరు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు అడిగితే బాగా తెలుస్తుంది అనే పదం అనేది అనుకున్నా. నేను ఓపెన్ గా అడుగుతున్నా, ఈరోజు ఏ ఇడుపు కాగితం మధ్యలో ఏ ఒప్పందం పెట్టుకొని ఈరోజు తిహార్ జైలు నుంచి బయటకు వచ్చారు లిక్కర్ రాణి గారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దానికి ఫస్ట్ సమాధానం చెప్పమని చెప్పండి. అంటే లక్ష్మణ్ గారు ఇక్కడ ఇంకొకటి ఉంది. గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం ఏదో 1-2 మాటలు అనుకున్న పరిస్థితి, కానీ కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ లేదంటే పవన్ కళ్యాణ్ వీళ్ళకి కూడా మధ్యలో ఎటువంటి వ్యతిరేకత ఎక్కడా లేదు. రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ గారు బీఆర్ఎస్ పార్టీ టైంలో కూడా మేము ఇంత బాగా ఎక్కువ విమర్శలు ఎదుర్కోలేదు, ఇంత దారుణంగా మాట్లాడుతున్న పరిస్థితి అవసరం లేదంటూ మాట్లాడారు. అలాంటిది కేటీఆర్ గారి ఉద్దేశంలో కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, బయటకు వచ్చి బాహటంగా విమర్శిస్తున్న కవిత గారు రాజకీయంగా ఏం సాధిద్దామని అనుకుంటున్నారంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ మీకు ఒక విషయం చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఆమె ఈ రోజు ఏదైతే బతుకమ్మ అనే ఒక పేరు మీద, తెలంగాణ సాంప్రదాయం అనేటువంటి బతుకమ్మ పేరు మీద తాను సంపాదించుకున్న పేరు ఏదైతే ఉందో, బతుకమ్మ పేరు మీద జనాలను మోసం చేసి, బతుకమ్మ పేరు మీద తాను సంపాదించుకున్న పేరు తెచ్చుకొని తన సొంత తండ్రి, తన కుటుంబం ఉన్నటువంటి గత 9 సంవత్సరాల ప్రభుత్వంలో అన్ని రాజ్యభోగాలు అనుభవించి ఈ రోజు ఆ రాజ్యభోగం లేకపోయేసరికి బయటకు వచ్చి సొంత అన్నని కన్న తండ్రిని భవిష్యత్తు ఇచ్చినటువంటి పార్టీ పైన ఆమె ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఆరోపణలు చేస్తున్నారంటే అక్కడ ఎలాగో తెలంగాణ ప్రజలు వాళ్ళని దేకే పరిస్థితిలో లేరు కవిత గారిని. రోజు ఎవరి గురించి అయితే మాట్లాడితే 10 మంది నా గురించి మాట్లాడుకోగలుగుతారు అని ఒక ఆలోచన ధోరణితోటి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన పైన వాక్యాలు మాట్లాడితే నాకు 4 రోజులు గడుస్తుందనే బలంగా నేను చెప్పగలను. ఎందుకనంటే సొంత గుట్టు అక్కడ తిరస్కరించినప్పుడు బయటకు వచ్చి ఆమె ఏం చేస్తారండి నాకు తెలియకడతాను. ఒక కొత్త పార్టీ పెట్టి టీఆర్ఎస్ అని చెప్పేసి ఈ రోజు టీఆర్ఎస్ అనే పార్టీకి వచ్చి ఆనాడు అక్కడ ప్రజలను మోసం చేసింది. ఈ రోజు మళ్ళీ కొత్తగా టీఆర్ఎస్ అని చెప్పేసి ఈ పార్టీ పెట్టి మళ్ళీ కొత్తగా జనాలను మోసం చేయడం కోసం అమ్మ అని ఒక రూపకంగా వచ్చింది తెలంగాణకి కొత్త దేవత. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో చూస్తూనే ఉన్నారు. మీరే చెప్పారు ఇందాక, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా గత 9 సంవత్సరాల పాలనలో ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయంలో ఇక్కడ తెలంగాణలో ఎన్నోసార్లు మీటింగ్ పెట్టిన సందర్భంలో కేసీఆర్ గారి గురించే కావచ్చు, కేటీఆర్ గారి గురించి కావచ్చు, ఆ పార్టీలో ఈ రోజు ఉన్నటువంటి దాసోస్ పవన్ గారి గురించే కావచ్చు, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గురించే కావచ్చు, చాలా గొప్పగా చెప్పేటటువంటి వ్యక్తులు. ఎందుకనంటే ఆయనకు ఒక రాజకీయంగా విలువలతో ఉన్నటువంటి వ్యక్తులు బలంగా నిజాయితీగా చేస్తే మాత్రం ఖచ్చితంగా నిక్కాచిగా ఈ వ్యక్తి బలమైన వ్యక్తి అని చెప్పి గొప్ప ఒక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజు నా పూట గడపడం కోసం, నా యొక్క పబ్బం గడపడం కోసం ఏ వ్యక్తి పైన విమర్శలు చేస్తే 4 రోజులు నేను ఛానల్లో కనిపిస్తాననే ఒక ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి యొక్క ధోరణ, ఆమె పవన్ కళ్యాణ్ గారి పైన చేసేటటువంటి ధోరణ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మానుకోవాలి. తెలంగాణ భవిష్యత్తులో ఖచ్చితంగా
యా జన సైనికుడు తగిన బుద్ధి కూడా చెప్తారు. ఎస్, తెలంగాణకు అమ్మనైతా అంటున్నారు. అయితే వేరే మహిళ గురించి రాజకీయ సభల్లో మాట్లాడిన మీరు మహిళల పట్ల గౌరవం లేకపోతే ఏ రకంగా అమ్మవైతారని ప్రశ్నించే వారికి మాటల్లో వాస్తవం ఉందంటారా? నేను ఒక్కటి గుర్తు చేస్తున్నానండి, నిజంగా తెలంగాణకి ఈ రోజు అమ్మనైతానని చెప్పినటువంటి కవిత గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం మనం జనసేన పార్టీ నుంచి. గడిచిన 9-10 ఏళ్ళ మీ యొక్క తండ్రి గారి ప్రభుత్వంలో ఎంతమంది మహిళలకి మీరు కేబినెట్ లో హోదా ఇచ్చారు? ఫస్ట్ అది చెప్పండి. ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా, ఈ తండ్రితో పాటు మీరు కూడా మొత్తం రాజ్యభోగాలన్నీ అనుభవించారు కదా, అదే ప్రభుత్వంలో కీలక మీరు కూడా వ్యవహరించారు కదా. నీకు ప్రభుత్వం నడిచినప్పుడు, ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు కూడా ఒక మహిళ పట్ల మీరు చూడకుండా ఇదే తెలంగాణ కేబినెట్ లో కనీసం ఎంత మహిళలకు కూడా స్థానం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజు. ఆమె ఈ రోజు కొత్తగా తెలంగాణ ప్రజలకు వచ్చి నేను అమ్మనైతానని చెప్పేసానంటే, ఇదే ప్రభుత్వంలో ఈ రోజు నిన్నగాక మొన్న కూడా ఖమ్మంలో చనిపోయినటువంటి మహిళ పట్లనే కావచ్చు, చిన్నారులు ఎంతో మంది ఈ రోజు చనిపోతున్నారండి. వాళ్ళందరి గురించి స్పందించేటటువంటి కనీసం మొహం కూడా లేనటువంటి కవిత గారు ఈ రోజు తెలంగాణ ప్రజలకు అమ్మనైతానంటే ఇక్కడ ఎవరు కూడా చూస్తూ ఊరుకునే వాళ్ళు లేరు. రైట్, వాళ్ళు తెలంగాణ ప్రజలు కారు ఖచ్చితంగా. యా రైట్, నేను మళ్ళీ మాట్లాడతా సార్. మీతో అందుబాటులో ఉండండి లక్ష్మణ్ గౌడ్ గారు. ఎస్, మనతోటి బండారు రామ్మోహన్ గారు రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ్ గారు. ఎస్ సార్, రామ్మోహన్ గారు, గతంలో పవన్ కళ్యాణ్ కొంతమంది నాయకుల మీద కమెంట్ చేసినప్పుడు, కొంతమంది నాయకులు తెలంగాణ నాయకుల దిష్టి తగులుతుందని మాట్లాడినప్పుడు అందరూ కూడా ఖండించారు. ఆ విషయంలో కవిత గారు మాట్లాడారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారని మళ్ళీ విడుపు కాగితం అనే సినిమాకిను పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితానికి ముడిపెడుతూ కవిత గారు మాట్లాడారని విమర్శలు వస్తున్న వాటిల్లో ఎలా చూస్తారు, మీరేమంటారు ఈ విషయంలో? లక్ష్మణ్ గారు, మీకు యువ మిత్రుడు లక్ష్మణ్ గౌడ్ గారికి అలాగే అమ్మాయి ఎక్స్ప్రెషన్ నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. పూర్తిగా కవిత స్టేట్మెంట్ నేను ఖండిస్తున్నాను, సరైనది కాదు. తెలంగాణ భావోద్వేగాన్ని మరొకసారి రెచ్చగొట్టడానికి అయ్య మీద గుండె, తండ్రి గుండెల మీద కుంపట్లా కూర్చొని ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పెట్టుకోవడం ఎవరొద్దాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పోటీ చేస్తే కూడా ఎవరొద్దాను. దేశం మొత్తం మీద ఆఖరి జమ్మూ కాశ్మీర్లో కూడా బాగా పోటీ చేస్తారు. గతంలో జమ్మూ కాశ్మీర్లో ఆస్తులు కొనడానికి ఆర్టికల్ రద్దు చేస్తే దేశం వస్తానికి ఎక్కడైనా ఏదైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా బతుకోవచ్చు, ఎక్కడైనా ప్రజలు ఆదరించడం దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం వెళ్ళిపోయింది లక్ష్మణ్ గారు, ప్రజలు ఆదరించకపోతే పోయింది, అంతే కదా. జనసేన కూడా మొన్న 16 సీట్ల పోటీ చేశారు అసెంబ్లీలో, ఒకటి గెలవలేదు. అట్లాగే దాదాపు 200 పైసలకు మన మున్సిపాలిటీలో పోటీ చేస్తారు. లక్ష్మణ్ గౌడ్ బాగా తెలుసు, 2 సీట్లు గెలిచారు. ఏమంటే ప్రజల ఆదరణ లేకుంటే పార్టీలు ఏమి అనగాడు. ఇప్పుడు మొన్న అంత పెద్ద ఉద్యమ పార్టీ గాడి కొట్టపోయిన 40 సీట్లకు 39 సీట్లకు పరిమితం అయింది. తెలంగాణ తెచ్చిన పార్టీ అంటే ఏమైంది? అహంకారము, అవినీతిని ఎవరైనా తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. అవినీతిని సాధిస్తారు కానీ అహంకారం సహించారు. అది అహంకారం మాట అంటున్నారు. కవిత చెప్పిన తప్ప అంటున్నాను. అసలు ఏదైనా పవన్ కళ్యాణ్ జోక్యం గతంలో అయ్యే జాగిరా అంటే మనందరం స్పందించడం, అట్లానే మన కొబ్బరి చెట్టు వెళ్ళిపోయిన దాని మీద తెలంగాణ ప్రజల అవమానానికి స్పందించడం. కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్కి ఏమి సంబంధం అంటున్నాను. అంటే ఏం లేదు, ఒక చరిస్మా ఉన్న నాయకుడు మీరు విమర్శిస్తే వేస్తే మళ్ళీ పత్రికలు పెట్టుకోవచ్చు, ఇది ఒక దీన్ని వాడుకుందామని చేసి ఆమె వ్యక్తిగతంగా చాలా విషయాలు మాట్లాడుతుంది. అడుసు దొక్కనేలా కాలు గడగనేలా అన్నట్టు ఆమె మాట్లాడడం వల్ల ఆమెకే నష్టం అంటున్నాం. మహిళా గౌరవంతో ఇప్పటి కూడా జనసేన నాయకులు కానీ అందరూ చూసుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే తండ్రి గుండెల మీద కుంపటిగా కడుపుకుంటే కాళ్ళ మీద పడుతుందని కవితను సస్పెండ్ చేసి ఊరుకున్నారు. కానీ తెల్లాలేస్తే మీరవసరం తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అని ఒక్కదానిలా కాదు, ఒక ఆయనేమో వాడు గుంటనక్క అంటది, మన భావాన్ని పట్టుకోండి, అన్నను పట్టుకుని ఇంకో మాట, తండ్రినేమో మారిన మనిషి మర మనిషి అంటది. ఇంకేం కావాలి? ఆమె నిజంగా తెస్తుంది. మన లక్ష్మణ్ గౌడ్ అన్నట్టు అన్ని రకాలు అనుభవించి అప్పుడు ఏం మాట్లాడకుండా పదవులు ఉన్నప్పుడు పెదవులు మొత్తుకొని అధికారం పోయిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఆ కన్న బిడ్డగా తండ్రి వెంబడి ఉండాలి. ఒక రకంగా చెప్పాలి, పంచైనా చెడ్డ తప్పైన ఒప్పైనా తెలంగాణ సమాజం ఆ మాట అంటుంది. ఆమె అట్లా ఎవరికి మర్యాద లేదు. ఆఖరికి గుంటకల్ల జగదీశ్వరుని పట్టుకొని పొట్టోడు అంటది, ఇల్లు పుట్టు అంటది. ఎవరిని పడితే వాడిని మాట్లాడితే నిన్ను కూడా కామెంట్ చేస్తారు కదా. బాడీ షేమింగ్ అనేది తప్పు, ఒక మహిళగా ఆమె చేసింది తప్పు అంటున్నారు. అసలు ఇడుపుకాయడం సినిమాకు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? ఇప్పుడు ఆయన దిగుతుందా, ఆయన చేసిండా, ఆయన కనీసం ఈ విషయాల్లో ఏమైనా స్పందించిందా? మొన్ననే ఆయనకు అర్థమైంది. మొన్న మంచి మాట అన్నాడు పవన్ కళ్యాణ్. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్గా మారిండు. మొన్న తెలుగుదేశానికి కాషాయానికి పట్టుపట్టడానికి ఆయన మధ్యగా ఉండి ఒక ఫెవికాల్ గా అతుక్కపోయింది, అతికించింది కనుకనే వాళ్ళ కూటమి సంస్థ నిలబడ్డారు. దానికి విషయం తెలుసు, జగన్మోహన్ ఓడించాలని ఏం చేయాలని. కానీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సక్సెస్ఫుల్ 10 ఏళ్ల తర్వాత ఒక్కనాడు కానీ 10 ఏళ్ల తర్వాత సక్సెస్ఫుల్ నాయకుడితో ఉప ముఖ్యమంత్రిగా అయింది. 2 పొరపాట్లు చేసింది మనం అన్నాం అప్పుడు. ఏది కొబ్బరి చెట్ల గురించి మాట్లాడి తప్పన్నా ఆ రోజు కాకుండా తెల్లారో మర్నాడు మీటింగ్ పెట్టుకుంటే మంచిగానే ఉంటుంది. అనవసరంగా ఆ 2వ తారీఖు నాడు దానిలో ఎక్కడ తప్ప అని జనసేన నాయకులు కూడా తెలుసు. మనం అందరికి తప్పు పెట్టాం. ఆ రోజు కాకుండా ఇంకెప్పుడు పెట్టుకుని ఏం కాకపోతుంది.